నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రి నమః. నక్షత్రాల గురించి చాలా అద్భుతంగా వివరిస్తున్నారు. ఏ నక్షత్రం వాళ్ళకి ఏ దశలు యోగిస్తాయి అనేది చాలా వివరంగా తెలియజేస్తున్నారు. ఆల్రెడీ పూర్వ పల్గుని వరకు మాట్లాడుకున్నాము. ఇక ఉత్తర పల్గుని నక్షత్ర జాతకులు అసలు ఎలా ఉంటారు, ఎట్లాంటి దశ వీళ్ళకి ఖచ్చితంగా యోగించే పరిస్థితి ఉంటుంది, ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా నాన్న. ఉత్తర ఫల్గుని నక్షత్రం అనేది రవి నక్షత్రం. సో వీళ్ళు చాలా డీసెంట్గా, చాలా చక్కగా, హుందాగా ఉండడానికి ఇష్టపడతారు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. సో జాతకంలో నక్షత్రాల్లో యోగాలు కూడా అంతే వీళ్ళకి. రవి దశ, తర్వాత చంద్రమా దశ, తర్వాత కుజమా దశ. సో కుజమా దశ కూడా అగ్రెసివ్ గా ఉండరు వీళ్ళు. ఆలోచన నార్మల్ గానే వెళ్తారు. అసలు ఇంత శాంతంగా, ఇంత కామ్ గా వెళ్లే మనుషులు ఎవరు ఉన్నారంటే ఈ ఉత్తర ఫల్గుని నక్షత్రం. అదేంటండి, రవి నక్షత్రాలు అగ్ని అంటే ఎట్లయినా రవే కదా. రవి నక్షత్రం ఇది ఒక్కటి మాత్రం ఉండదు. మళ్ళీ ఉత్తరాషాఢకి అలా ఉండదు, కృతికకి అలా ఉండదు. ఈ కృతిక ఉత్తర ఫల్గుని నక్షత్రం అంతా చాలా సౌమ్యులు. అసలు వీళ్ళకి కోపం వస్తుందా అనే కోపం కూడా వస్తుంది మనకు ఒక్కొక్కసారి. అంత సౌమ్యంగా ఉంటారు వీళ్ళు. ఏదో వీళ్ళకి ఏదైనా రాహు కొంచెం చతుర్థ స్థానంలో పడితే గనక కొంచెం అగ్రెసివ్ గా మాట్లాడడానికి, కొంచెం మాట విసిరేయడం ఉంటుంది. మాట విసరడం ఉంటుంది అంతే. మాట విసరడం అంటే నచ్చలేనప్పుడు తప్పని మాట్లాడతారు, అది కట్ అయిపోతారు రిలేషన్. అలా మాట్లాడతారు, అదర్వైజ్ ఏమి ఉండదు. ఒక మాట్లాడటం, అలా మాట్లాడితే ఇంకా రిలేషన్ బ్రేక్ అవడమే. పాయింట్ చాలా గట్టిగా స్ట్రాంగ్ గా మాట్లాడతారు. రవి నక్షత్రాలు కదా, స్ట్రైట్ ఫార్వర్డ్ గా అడుగుతారు అడిగే విషయాలు. ఆ స్ట్రైట్ ఫార్వర్డ్ అనేది కొంతమంది బడబడ చేస్తారు, వీళ్ళు చాలా సైలెంట్ గా పాయింట్ పాయింట్ అడిగినప్పటికీ మనకి అది ఎప్పటికో గుచ్చిపోయి, అమ్మ ఎప్పుడు వాళ్ళ మొహం చూసినా ఆ పాయింట్ గుర్తొచ్చేస్తుంది, ఆ మాట గుర్తొచ్చి వీళ్ళు ఆ రోజు ఆ మాట అన్నారు, అంత స్ట్రాంగ్ గా చెప్తారు. అందువల్ల వీళ్ళ లైఫ్ లో కొన్ని విషయాలు ఏంటంటే బ్లెస్సింగ్స్ ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. బ్లెస్సింగ్ జీవితం అనమాట చెప్పాలంటే. ఎందుకంటే ఎవరిని ఒక తొందరగా పడి ఏదో ఒక మాట అనడం, తొందరపడడం, తొందరగా మాట్లాడడం, అలా చేసే లక్షణాలు ఏముండవు వీళ్ళకి. జనరల్ గా సాఫ్ట్ నేచర్ లో వెళ్తారు, ఓర్పు ఎక్కువగా అనిపిస్తుంది. దానివల్ల బ్లెస్సింగ్స్ వల్ల వీళ్ళ లైఫ్ ముందుకు టర్నింగ్ అవుతుంది తప్ప అదర్వైజ్ ఇబ్బంది పడతారు. సో వీళ్ళకి ఏ దశలు యోగిస్తాయి అని అంటే జనరల్ గా గురు మహాదశ యోగిస్తుంది. గురు మహాదశ యోగిస్తుంది. ఓకే, అంటే ఇంచుమించు ఒక మొదటి పాదం అయినప్పటికీ ఇంచుమించు 34-35 ఇయర్స్ రావాలి, 36 అట్లా రావాలి. కానీ చంద్రమహాదశలోని తర్వాత వీడికి వచ్చే కుజమహాదశలోని వివాహాలు అయిపోతాయి. అయ్యో, చంద్రమహాదశ అంటే చాలా చిన్న ఏజ్ కదండి. సో చాలా మందికి చిన్న ఏజ్ లోనే వివాహాలు అయ్యే అవకాశాలు కూడా ఈ ఉత్తర ఫల్గుని నక్షత్రాలకి. బాల్య వివాహం. అవును, కొంతమంది అలా అవుతుంది ఆడపిల్లలకి, మగపిల్లలు కాదు. సో ఆడపిల్లల విషయంలో ఇప్పుడు చాలా మంది మనకి బ్రాహ్మిన్స్ లో వేద పండితులకి వివాహాలు అవుతాయి, అమ్మాయిలు ఇచ్చేస్తారు. సో వాళ్ళు ఎంచుకునే పిల్లలు వీళ్ళే ఉంటారు ఎక్కువగా. ఎందుకంటే వీళ్ళు చాలా సౌమ్యంగా ఉంటారు, డీసెంట్ గా మాట్లాడతారు, ఏ విషయంలో తొందరపడి అన్నారు, అరే ఈ అమ్మాయి చాలా చక్కగా ఉంది, హుందాగా చక్కగా ఉంటుంది, ఆ పిల్లని చేసుకుందాం అనే ఫీలింగ్ ఉంటుంది. తల్లి కూడా అలాగే పద్ధతి ఉన్నప్పుడు ఆ తల్లి ఒక అనుగ్రహంతో పిల్లలు కూడా అలాగే ఉంటారు. సో ఆ యోగం కూడా ఉంది వీళ్ళకి, అందుకని చేస్తారు. సో వీళ్ళకి గురు మదస్సులోని జరిగే వివాహాలు ఎక్కువ. చాలా మంది గురు మదస్సులో సెటిల్ అవ్వడం, వివాహాలు అవ్వడం బాగుంటుంది. గురు మదస్సు బాగా యోగిస్తుంది. వన్స్ గురువు ఒకవేళ జాతకంలో యోగం లేకపోతే అప్పుడు ఇబ్బంది. సో ఇబ్బంది ఎలాంటి పెడుతుందంటే పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు వీళ్ళకి. ఏంటంటే ఉద్యోగాల్లో వాటిల్లో పెద్దగా రాణింపు ఉండదు, నార్మల్ ఉద్యోగం చేస్తారు, నమ్మకస్తులుగా ఉంటారు వీళ్ళు. సో చిన్న చిన్న సంస్థలోని చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తారు, శాలరీలో ఎక్కువ పెంచాలని, ఎక్కువ ప్రమోషన్స్ రావాలని కూడా అనుకోరు. సో ఇలాంటి లక్షణాలు కూడా ఈ జాతకంలో ఈ ఉత్తర ఫల్గుని నక్షత్రం వాళ్ళకి ఉంటాయి. సో రవి దశ, చంద్రమా దశ, తర్వాత కుజమా దశ, తర్వాత వీళ్ళకి వచ్చే రాహు దశ. సో రాహు దశలో వీళ్ళకి ఏంటంటే ఇబ్బంది, రాహు ఒకవేళ బాగుంటే రాహు దశను యోగిస్తుంది. రాహు బాగుండాలి, బాగా లేకపోతే ఇబ్బంది. జనరల్ గా రాహు బాగుండడు. జనరల్ ఉత్తర ఫల్గుని నక్షత్రానికి రాహు ఎప్పుడు కూడా యాంటీ కాంబినేషన్ లో వస్తాయి. ఎందుకు తెలియదు కానీ జనరల్ గా జాతకాల్లో చాలా వరకు నేను ఉత్తర ఫల్గుని నక్షత్రం రాహు యోగిస్తున్నాడా అని చూస్తే యోగించట్లేదు. అంటే రాంగ్ ప్లేసెస్ వస్తాడు అని, ఎక్కువ రాంగ్ ప్లేసెస్. వీళ్ళకి కేతు యోగిస్తూ ఉంటాడు, కానీ కేతు దశ రావడానికి టైం పట్టేస్తుంది. సో అందుకని ఏంటంటే రాహు దశ అందుకే యోగించదేమో అనిపిస్తుంది. కొంతమందికి రాహు అంతర్దశలు యోగిస్తాయి. ఇప్పుడు కుజుల్లో అంతర్దశ రాహు వస్తే యోగిస్తుంది, అలాగే గురువులో రాహు దశ వచ్చినప్పుడు యోగిస్తుంది. అవి కొంతమందికి యోగిస్తున్నాయి. అవి ఎలా యోగిస్తాయంటే ఉద్యోగాలు సడన్ గా వీళ్ళు మారిపోతారు అనమాట. మనుషులు ఎంత సాఫ్ట్ స్వభావం ఉండి ఒకేసారి రాజకీయాల్లోకి వెళ్ళడం కానీ, టప్టపా మాట్లాడడం కానీ, ఒక పేపర్ తీసుకొని దాని గురించి అనాలిసిస్ చేసి దాని వివరణ చెప్పడం కానీ, ఇలాంటివన్నీ చిన్నగా వస్తుంట. సడన్ గా జరిగే పరిణామాలు అంటారు కదా, అలాంటి పరిణామాలు వీళ్ళ జీవితాల్లో ఉంటాయి. సో అవి ఎలా ఉంటాయంటే రాహు ఒకవేళ వీళ్ళకి అర్ధ దశల్లో యోగిస్తే
ఖచ్చితంగా వెళ్ళి మంచి పొజిషన్ లో కొంతమంది రాజకీయాల్లో రాణించేస్తారు ఆటోమేటిక్ గా పొజిషన్ వచ్చి మీరు ఏం చేయట్లేదు జస్ట్ కూర్చోండి అంతే కూర్చొని మీరు చెప్తూ ఉండండి అన్ని విషయాలు ఇట్లా అంటే చాలు వీళ్ళు అంతే హ్యాపీగా వెళ్ళిపోతారు అలాంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో లేడీస్ కి వచ్చేసి ఎప్పుడు కొన్న బిందాస్ లైఫ్ వాళ్ళంత టెన్షన్ పెట్టుకోరు తీసుకోకుండా తీసుకోరు ఎందుకంటే మాకు అంత అవసరం లేదు అని చెప్తారు అంత అవసరం లేదు ఎందుకు ఆయన కష్టపడుతున్నారు కదా ఆయన కష్టపడితే ఆయన నేను అన్ని చేసి పెడితే చాలా నాకు ఎందుకు మళ్ళీ నేను సపరేట్ నేను కష్టపడడం ఎందుకు అని అంటే కొంతమందికి లేడీస్ కి చేయాలని అనిపించినా సరే అవకాశాలు ఉండవు కొంతమందికి ఉండే తాపత్రయం ఉంటుంది చేద్దాం ఏదైనా సాధిద్దాం కొంచెం ఇలా లైఫ్ అంతా చదువుకున్నాను నేను అంత చదువుకుని చాలా బాగా చదువుతాను అన్న చదువులు మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి బ్రహ్మాండం చదువుతారు ఇంటెలిజెన్స్ ఎంత బాగా చదువుతారంటే అసలు డిగ్రీస్ ఇన్ని డిగ్రీస్ ఉన్నాయి మీకు అంటే అవునండి చూడడానికి సింపుల్ గా అనిపిస్తారు వాళ్ళు సో మీకు ఇన్ని డిగ్రీస్ ఉండి మరి ఏం మాట్లాడలేదంటే ఏమో వాళ్ళతో అసలు కష్టం మామూలుగా అసలు వాళ్ళతో మనం జర్నీ చేసామంటే నీరసం వచ్చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది ఏంటంటే సైలెంట్ అలా వెళ్ళిపోతారు కొన్ని అవర్స్ మాట్లాడుకొని ఉండగలరు వాళ్ళు ఒక జర్నీ చేసి మన పక్కన ఒక 1 hour హాఫ్ అన్ అవర్ మాట్లాడతాయి ఏ విషయాలు వీళ్ళు 1 or 2 hours కదా అసలు కలవకపోతే మ్యాచ్ అవ్వకపోతే 2 days అని వాళ్ళు అలా వాళ్ళతో ట్రావెల్ చేస్తారు కానీ అసలు మాట్లాడరు ఎంత బోర్ కొట్టేది ఏంటంటే మీకు అన్నారంటే ఏం పర్లేదండి అంటే కంఫర్టబుల్ అనమాట వాళ్ళు సో అలాంటి ఇబ్బందులు కూడా వీళ్ళతో ఉన్నాయి సో చిన్న వయసులో ఆడపిల్లలకైతే వివాహం అయిపోయే పరిస్థితి ఉంటుంది ఒకవేళ అవ్వని పక్షంలో ఏ దశలో వీళ్ళకి వివాహం చేసుకుంటే మంచిది కెరియర్ ఎప్పుడు సెటిల్ అవుతుంది రాహు మహదశ అదే మీరు అన్నట్టుగా రాహు మహర్దశ వివాహం కూడా అప్పుడే రాహు మహదశ అప్పటికి రాహులు వీళ్ళకి జనరల్ గా రాహు అంటే 18 ఏళ్ళు కదా ఉంటుంది 18 ఏళ్ళు ఉంటుంది రవిదశ రాహు 6 ఏళ్ళు రవిదశ గురువు కాదు కదా తర్వాత చంద్రమాదశ తర్వాత కుజమాదశ 18 years కి ఆల్మోస్ట్ రాహు స్టార్ట్ అయిపోతాడు సో 18 years ఉంటాయి ఆయన సో రాహు దశలోనే వీళ్ళకి సెటిల్ అవ్వడం కానీ ఉద్యోగం రావడం కానీ వివాహం అవడం కానీ అవుతుంది యోగం అయితే అది యోగకారకుడు అయితే కనుక బ్రహ్మాండంగా యోగిస్తుంది లేకపోతే నార్మల్ వెళ్ళిపోతుంది అంతే సో ఇది ఒకటి మెయిన్ రాహు దశ ఎందుకు యోగించట్లేదు అంటే ఒక నిజంగా రాహు బాగున్నా సరే యోగించదు వీళ్ళకి నార్మల్ గా వెళ్తుంది లైఫ్ అంత స్పీడ్గా వెళ్దు అదే పుబ్బ నక్షత్రం రాహు దశ యోగిస్తుంది